So note, variance is equal to sigma square is equal to standard deviation whole square. ఇప్పుడు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటిలోనూ ఫైండ్ ద వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, స్టాండర్డ్ డీవియేషన్ డిస్క్రీట్ సిరీస్, స్టాండర్డ్ డీవియేషన్ కంటిన్యూస్ సిరీస్. ఈ మూడిట్లోనూ సపోజ్ వేరియన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కొని హోల్ స్క్వేర్ చేస్తే అది వేరియన్స్ అవుతుంది. అందులో పర్టికులర్గా నేను వేరియన్స్ గురించి ఏ ప్రాబ్లం చెప్పలేదు, ఎందుకంటే వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్. ఎలాగో స్టాండర్డ్ డీవియేషన్ కట్టడం 3 మెథడ్స్లో చెప్పాను. దాన్ని హోల్ స్క్వేర్ చేయడం వల్ల వేరియన్స్ వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా వేరియన్స్ అడిగినప్పుడు కంగారు పడిపోకుండా స్టాండర్డ్ డీవియేషన్ కట్టి దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే వేరియన్స్ వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ స్టాటిస్టిక్స్లో లాస్ట్ టాపిక్ స్క్యూనెస్ అండ్ కర్టసిస్. Skewness and kurtosis. Introduction. There are 2 other comparable characteristics called skewness and kurtosis that help to understand a distribution. 2 distributions may have same mean and standard deviation బట్ మే డిఫర్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఇలా చూడండి, 0, 5, 10, 15, 20, 25, 13. దీంట్లో మీను 15, ఎక్స్ బార్ మీన్ 15, దానికి అటు ఇటు 60, 60 ఉన్నది. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ 5లో 30, 30. ఈ స్టాండర్డ్ డీవియేషన్ 5లో 25 నుంచి 30 అంటే 5 కదా, 10, 10, 0 to 5 అన్న 5, 10, 10 అంటే 10, 10, 30, 30, 60, 60 యూనిఫామ్గా ఉంది. అలాంటప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ని సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సచ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కాల్డ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. అదే డిఫరెంట్గా ఉందనుకోండి, ఈ స్టాండర్డ్ డీవియేషన్లో 15, ఈ స్టాండర్డ్ డీవియేషన్లో 10 ఉంది. ఇక్కడ 40, 30, 20, 60 డిఫరెంట్గా ఉన్నదండి. దీన్ని అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 15, మీన్ ఇది మీను ఈ మధ్యలో ఉన్నది మీన్. సిగ్మా ఈజ్ ఈక్వల్ 5. హియర్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ 15, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ 5 ఆర్ సేమ్ ఫర్ 2 డిస్ట్రిబ్యూషన్స్. దీనికి సేమే, బట్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ నాట్ అలైక్. ఇదేమో సిమెట్రికల్గా ఉంది, ఇది అసిమెట్రికల్గా ఉంది. The distribution on the left hand side is a symmetrical one, whereas the distribution on the right hand side is asymmetrical or skewed. Asymmetrical ne skewed అంటాం. అంటే బోత్ బార్ గ్రాఫ్స్ ఈక్వల్గా లేవు. ఇక్కడ ఇది 25 to 30 15, ఇక్కడ 0 to 5 10, 15 to 20 60, 20 to 25 30, 10 to 15 20 ఈక్వల్గా లేవండి. స్క్యూడ్ అంటారు దాన్ని, అసిమెట్రికల్ ఆర్ స్క్యూడ్. డెఫినేషన్ ఆఫ్ స్క్యూనెస్: వెన్ ఏ సిరీస్ ఈజ్ నాట్ సిమెట్రికల్. పై ఎగ్జాంపుల్లో చెప్పాం కదా, డయాగ్రామ్స్లో చూపించాను. సిమెట్రికల్ లేకపోతే అదే స్క్యూనెస్. వెన్ ఏ సిరీస్ ఈజ్ నాట్ సిమెట్రికల్, ఇట్ ఈస్ సెడ్ టు బి అసిమెట్రికల్ ఆర్ స్క్యూడ్. When a distribution is not symmetrical, it is called a skewed distribution అంటాం. సరే, టైప్స్ ఆఫ్ స్క్యూనెస్. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రికల్ స్క్యూనెస్ అంటే మీను, మీడియను, మోడు 3 ఈక్వల్గా ఉండాలి. దాని డయాగ్రామ్ ఇది. ఇదిగోండి, ఎక్స్ బారు, ఎంఈ అంటే మీడియం, ఎంఓ అంటే మోడు. ఇటు ఏరియా 2 ఈక్వల్గా ఉంటాయి. సరిగ్గా 2 హాఫ్స్ అవుతుంది, ఇటు ఒక హాఫ్, ఇటు ఒక హాఫ్. దీన్నే నార్మల్ కర్వ్ అంటారు. ఇలా 3 ఈక్వల్గా ఉన్నదని నార్మల్ కర్వ్ అంటారు. ముందు ప్రాబబిలిటీలు మనకు యూజ్ అవుతుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, బైనామిల్ డిస్ట్రిబ్యూషను, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ అని 3rd యూనిట్ డిస్ట్రిబ్యూషన్స్లో యూజ్ అవుతుంది. ఈ గ్రాఫ్ లేకుండా మనం చేయలేం ఏ ప్రాబ్లం. ఇలా 3 ఈక్వల్గా ఉంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇలా రైట్ సైడ్ ఎక్కువ ఉండి లెఫ్ట్ సైడ్ తక్కువ, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండి రైట్ సైడ్ తక్కువ ఉందనుకోండి, అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, లేదా స్క్యూడ్ అంటాం. ఈ రైట్ సైడ్ ఎక్కువ ఉన్నదనుకోండి, దీన్ని పాజిటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే
నెగటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. చూడండి, అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్ నాట్ ఈక్వల్ టు మీడియన్ నాట్ ఈక్వల్ టు మూడు డిఫరెంట్గా ఉండాలి. 3 ఈక్వల్గా ఉంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషను, 3 డిఫరెంట్గా ఉంటే అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషను. పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ మీన్ గ్రేటర్ దాన్ మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. ఇదిగోండి, మోడ్ మీడియన్ ఎక్స్ బార్, మీన్ గ్రేటర్ దెన్ మీడియన్ గ్రేటర్ దెన్ మోడ్ అవుతుంది. దీన్ని పాజిటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. నెగటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ మీన్ లెస్ దాన్ మీడియన్ లెస్ దాన్ మోడ్, ఇలాగా ఎక్స్ బార్ లెస్ దాన్ మీడియన్ లెస్ దాన్ మోడ్. నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. టెస్ట్ ఆఫ్ స్క్యూనెస్, ఏ టెస్ట్లు చేస్తాం, అసలు ఎలా ఒక డిస్ట్రిబ్యూషన్లో స్క్యూనెస్ ఉందంటే ఎలా ఐడెంటిఫై చేయాలి. స్క్యూనెస్ ఈజ్ ప్రెజెంట్ ఇఫ్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మీన్ నాట్ ఈక్వల్ టు మీడియన్ నాట్ ఈక్వల్ టు మోడ్. 3 యావరేజెస్ డిఫరెంట్గా ఉంటే దాంట్లో స్క్యూనెస్ ఉంది, ప్రజెంట్ అవుతుందని చెప్పచ్చు. ద గ్రాఫ్ డు నాట్ గివ్ ద నార్మల్ బెల్ షేప్డ్ ఫార్మ్, దట్ ఈస్ 2 halves ఆర్ నాట్ ఈక్వల్. సపోజ్ ఈ డయాగ్రామ్ ఉందనుకోండి, ఈ హాఫ్ ఈక్వల్, దేర్ ఇస్ నో స్క్యూనెస్ హియర్. అలా కాకుండా ఈ హాఫ్ స్మాలర్, ఈ హాఫ్ బిగ్. రైట్ సైడ్ బిగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ మీడియన్ నుంచి లెక్కండి. మీడియన్ అంటే మిడ్ వాల్యూ కదా, మీడియన్ అంటే ఇక్కడి నుంచి ఇదంతా గ్రేటర్ ఆఫ్, ఇది లెస్ ఆఫ్. అలాగే ఇక్కడ ఇది మీడియన్, ఇది గ్రేటర్ ఆఫ్ లెస్ ఆఫ్. ఇలాగా 2 halves ఈక్వల్గా ఉండవు. ఆ విధంగా ఉన్నప్పుడు మనం స్క్యూనెస్ ప్రెజెంట్ అయిందని చెప్పచ్చు. స్క్యూనెస్ ప్రెజెంట్ అయిందని చెప్పచ్చు. అదిగోండి, సమ్ ఆఫ్ ద పాజిటివ్ డీవియేషన్స్ నాట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెగిటివ్ డీవియేషన్స్ ఫ్రమ్ ద మీడియన్. మీడియన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన సమ్ ఆఫ్ ద పాజిటివ్ డీవియేషన్స్ నాట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెగిటివ్ డీవియేషన్స్ అవుతుంది. ఇలాంటి కేసులో మనం స్క్యూనెస్ని ఐడెంటిఫై చేయొచ్చు, ప్రజెంట్ అయిందని చెప్పచ్చు. క్వార్టైల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, Q1 Q3 1/4 3/4, Q1 1/4, Q3 3/4, Q2 అన్న మీడియన్ అన్న ఒకటే, అది 1/2 అనమాట. క్వార్టైల్స్ ఆర్ నాట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద మీడియన్. మీడియన్ నుంచి క్వార్టైల్స్ ఈక్వి డిస్టెన్స్లో ఉండవు. యాక్చువల్గా మనకి మీడియన్ ఇక్కడ ఉంటే Q1 ఇక్కడ ఉంటుంది, ఇది మీడియన్. Q3 ఇక్కడ ఉంటుంది. అంటే మరి ఇది 1/4 వేస్తున్నాం, ఇక్కడ 1/2 వేస్తున్నాం, 3/4 వేస్తున్నాం. 3/4 1/2 1/4. సో 1/4 1/2 3/4 అంటే ఈక్వి డిస్టెన్స్. 1/4 అలా ఉంది. మీడియం నుంచి ఇది 1/4 డిస్టెన్స్లో ఉంది, మీడియం నుంచి ఇది 1/4 డిస్టెన్స్లో ఉంది, ఈక్వి డిస్టెన్స్లో ఉన్నది. అలా ఈక్వి డిస్టెన్స్లో లేవు అనుకోండి క్వార్టైల్స్, అప్పుడు స్క్యూనెస్ ప్రజెంట్ అయిందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ డీవియేషన్స్ ఫ్రమ్ ద మోడ్ నుంచి ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, అప్పుడు కూడా స్క్యూనెస్ ప్రజెంట్ అయిందని చెప్పచ్చు. నెక్స్ట్, హౌ టు మెజర్ స్క్యూనెస్, ఎలా మెజర్ చేయగలుగుతాం స్క్యూనెస్ని. నెంబర్ 1, అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్. In this method, we use the formula absolute skewness is equal to mean minus mode. Another formula, Q3 plus Q1 minus 2 median. ఒక మెథడ్ ఏమో మీడియన్తో పాటు క్వార్టైల్ డీవియేషన్స్ Q1 Q3 మీదుగా ఒక ఫార్ములా, ఒకటేమో మీను మోడ్ మీద ఫార్ములా. ఏదైనా చేసుకోవచ్చు అబ్సల్యూట్ స్క్యూనెస్ కనుక్కోవడానికి. అదే సెకండ్ వన్ ఏంటంటే రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. 3 types ఉంటుంది.
Number 1, Pearson's Karl coefficient of skewness. Number 2, Bowley's coefficient of skewness. Number 3, Kelly's coefficient of skewness. నెక్స్ట్ మనం ఈ అబ్సల్యూట్ మెజర్ మీద ప్రాబ్లమ్స్, స్క్యూనెస్ మీద ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే రిలేటివ్ మెజర్స్ మీద ఈ 3 మెథడ్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేస్తాం. స్క్యూనెస్ అయిన తర్వాత కర్సీస్ అంటే డెఫినేషన్ ఏంటి, మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఆ మూమెంట్స్ని బట్టి కర్సీస్ ఎలా కనుక్కోవటం, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా?